సాహసమే ఊపిరిగా క్రమశిక్షణే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతికిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కుమార్తె భాజపా నాయకురాలు పురంధేశ్వరి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సందడిగా జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా నాటకోత్సవాలకు హాజరయ్యారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికి వారిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలోని మిత్రమా డైలాగ్ను అన్వయిస్తూ పురంధేశ్వరి పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ప్రసంగమా కళల సమాహారమా నన్నడిగితే కళల సమాహారమే కావాలని చెప్పి నేను చెప్తాను. జానపద కళలని చెప్పి మనం భావిస్తున్నాము. వాటిని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నట్లే అని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ మధ్య కాలంలో కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, వీటన్నిటి ఒరవడిలో కొట్టుకుపోతున్నటువంటి మన భావి తరాల వారు మన జానపద కళల పట్ల ఒకంత నిర్లక్ష్యం నిర్వహించడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క సాంప్రదాయాన్ని మన బిడ్డలకి పరిచయం చేయడంలో తల్లిదండ్రులు పెద్దల యొక్క పాత్ర చాలా బాధ్యతాయుతమైనదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది.